హాయ్ ఫ్రెండ్స్. మనం ఈ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమింగ్ సండే రాయబోతున్నాం కదండి ఎగ్జామ్. దీనికి సంబంధించి ఈ జోగ్రఫీ డిఎం విషయంలో ఏదైనా సలహాలు సూచనలు చెప్పండి అని రోహిత్ సార్ కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఈ వీడియో చేయడానికి ముందు వచ్చానండి. ఇది దేనికి సంబంధించి మనం చూస్తున్నాం, టీఎస్పీఎస్సి గ్రూప్ 1. సో ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనకేంటి, జనరల్గా సిలబస్లో వాడు ఏం చెప్తున్నాడు, జోగ్రఫీ అన్నాడు. జోగ్రఫీకి సంబంధించి వరల్డ్, ఇండియా అండ్ టీజీ ఇంచుమించు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అంటే ఒక 10 బిట్లు కనుక అడిగితే ఒక్కొక్క దాని నుంచి 3 బిట్లు, లేదా 12 బిట్లు అడిగితే ఒక్కొక్క దాని నుంచి 4 బిట్లు అట్లా ఇచ్చే స్కోప్ ఉందండి. దీంతోపాటు నేను అడిషనల్గా మనం ఏం చూస్తున్నాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చదువుతున్నాం. ఇక్కడ నేను మీకేం చెప్పను, అంటే ఏది ఏమొస్తుంది రేపు అంటే ఆ ఫ్యాక్ట్స్, ఆ కాన్సెప్ట్ చెప్పడానికి రాలేదు, ఏం చూసుకోవాలి అనేది మాత్రమే చెప్పడానికి వచ్చానండి. వరల్డ్ విషయంలో సరే ఫస్ట్ డిఎం కంప్లీట్ చేసేద్దాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఏంటంటే కొంచెం కోర్ థింగ్స్ ఏంటంటే, ఒకటి డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్లాసిఫికేషన్ గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇది మనకు వాడు అడిగే అవకాశం ఉంటుంది. క్లాసిఫికేషన్, వర్గీకరణ అంటే వాడు ఇలా అడగొచ్చు, ల్యాండ్ స్లైడ్స్ ఆర్ కమింగ్ అండర్ వాట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని. అంటే మనకు న్యాచురల్ డిజాస్టర్స్ మనకు భూభౌతిక, ఓకే, జియోఫిజికల్. న్యాచురల్ డిజాస్టర్స్ ఎట్లా క్లాసిఫై చేస్తాం, జియోఫిజికల్, హైడ్రోలాజికల్, మెటీరియలాజికల్, క్లైమటోలాజికల్, బయోలాజికల్. న్యాచురల్ డిజాస్టర్స్ యొక్క క్లాసిఫికేషన్ అడగొచ్చు, మిగతావి అడగడు మనకు. మిగతావి ఏంటి, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కామన్ కదా అది. సో జియోఫిజికల్ కింద ఏమేమి ఉంటాయి, ఎండోజెనరిక్ ఫోర్సెస్ వల్ల ఫామ్ అవుతాయి, అట్లా గుర్తుంచుకోవాలి. ఎర్త్క్వేక్, సునామీ, వోల్కనిక్ ఎరప్షన్. హైడ్రోలాజికల్ డిజాస్టర్స్, జల సంబంధ విపత్తులు ఏముంటాయి, ల్యాండ్ స్లైడ్స్, భూపాతాలు, అవలంచెస్, హిమ సంపాతాలు, ఓకే, వరదలు, ఓకే, ఇలాంటివి గుర్తుంచుకోవాలి, జల సంబంధం. మెటీరియలాజికల్, తాత్కాలిక, వాతావరణంలో తాత్కాలిక మార్పుల వల్ల ఏర్పడుతున్నాయి, వాతావరణంలో తాత్కాలిక మార్పులు, ఓకే, ఒక చక్రవాకం, ఓకే, ఒక మనకు హీట్ వేవ్, ఓకే, లేదా కోల్డ్ వేవ్, శీతల తరంగము, వేడి తరంగము, ఫ్రాస్ట్, ఫాగ్, ఇలాంటివి. క్లైమటోలాజికల్ డిజాస్టర్స్, దీర్ఘకాలిక మార్పులు, కరువు, అతి ఎక్కువ ఉష్ణోగ్రతలో, ఓకే, ఎక్స్ట్రీమ్ అనమాట, అతి తీవ్ర ఉష్ణోగ్రతలు, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్, గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్, హిమాని నద విస్ఫోటనం. అదేవిధంగా సబ్సిడెన్స్ కూడా ఈ కేటగిరీకి చెందుతుంది, జోషిమఠ్ కృంగిపోవటం ఈ కేటగిరీకి చెందుతుంది. బయోలాజికల్ వ్యాధులు, మహమ్మారి వ్యాధులు, ఎపిడమైసిస్, ఓకే, ఇన్సెక్ట్స్ ఇన్ఫెస్టేషన్స్ అండ్ యానిమల్ స్టాంపేడ్స్. సో ఈ క్లాసిఫికేషన్ సంబంధించి కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఒక్కసారి ఆ టేబుల్ మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. అండ్ డిజాస్టర్స్ విషయంలో రెండవది వాడు ఏం అడుగుతున్నాడు అంటే, మనకు నోడల్ ఏజెన్సీస్ అడుగుతాడు. నోడల్ ఏజెన్సీస్ అంటే ఇప్పుడు ఎర్త్క్వేక్ నోడల్ ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, వోల్కనోకి అదే, సునామీకి కూడా అదే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, చక్రవాకాలకి కూడా అదే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఐఎండి అవుతుంది. భూపాతాలు అంటే మనం ఎర్త్ సైన్స్ అనుకుంటాం, భూపాతాలు ల్యాండ్ స్లైడ్స్కి మనకు ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఉంటుంది. అవలంచెస్కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆయిల్ స్లిక్స్కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్స్, ఓకే, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్కి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఓకే, ఫారెస్ట్ ఫైర్స్కి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఫ్రాస్ట్, ఓకే, పెస్ట్ అటాక్స్, ఫాగ్, ఓకే, మనకి కోల్డ్ వేవ్ అండ్ డ్రాట్, వీటన్నిటికి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫ్లడ్స్కి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, అర్బన్ ఫ్లడ్స్కి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. ఇట్లా నోడల్ ఏజెన్సీస్ ఒకటి చూసుకోవాలి. మనకు 20 డిజాస్టర్స్ ఉంటాయి, అది చూసుకోండి. ఇంకొకటి ఏంటి మనం చూడాల్సింది ఏంటంటే, మనకు చైర్మన్స్ అండి, చైర్మన్స్, ఎన్డిఎంఏ ప్రైమ్ మినిస్టర్, ఎస్డిఎంఏ సీఎం, డిడిఎం కలెక్టర్, వెరీ సింపుల్. ఎన్ఐడిఎం హోమ్ మినిస్టర్, ఎన్ఈసి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ హోమ్ సెక్రటరీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సిఎస్, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ మనకు నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ క్యాబినెట్ సెక్రటరీ, స్టేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ సిఎస్ఎం మళ్ళీ చీఫ్ సెక్రటరీ, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్. ఇట్లా ఒక 7, 8 or 9 ఉన్నాయి.
వాటికి చైర్మన్స్ ఎవరు అనేది ఒకటి చూసుకోవాలి. ఈ 3 చూసుకుంటే మనకు ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. క్లాసిఫికేషన్, నోడల్ ఏజెన్సీస్ అండ్ చైర్మన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్. తర్వాత నేను వాడిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో మనకు ఎక్కువగా ఏం చేస్తున్నాడు, కొంచెం కరెంట్ ఇష్యూస్ బిట్స్ అడగడానికి స్కోప్ ఉందండి. అంటే లేటెస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ టర్కీ అర్త్క్వేక్, ఓకే, దాని యొక్క ఎపి సెంటర్ ఎక్కడ ఉంది, ఓకే, దాని ఫోకస్ ఎంత లోతులో ఉంది, ఎపి సెంటర్ గజా అంటే ఫోకస్ 18 కిలోమీటర్, ఎంతమంది చనిపోయారు అట్లా అడగచ్చు. అర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంది, లేదా ఈ మధ్య కాలంలో మనకు అసలు ఇది మనకు ఈ రెమాల్ రీసెంట్గా జరిగింది కాబట్టి క్వశ్చన్ ఉండకపోవచ్చు, దీనికన్నా ముందు ఏమైనా మనకు అడిగే అవకాశం ఉంది. సైక్లోన్స్, వాటి యొక్క స్పీడ్, అవి ల్యాండ్ ఫాల్ అయిన రీజియన్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ ఈ ఈ కాన్సెప్ట్ అడుగుతున్నాడు, డిజాస్టర్ యొక్క కాన్సెప్ట్స్ అడుగుతుండే అండి ఎక్కువగా. అది అయ్యాక ఎక్కువగా దేనికి సంబంధించి అడిగే స్కోప్ ఉందంటే కరెంట్ అఫైర్స్, కరెంట్ ఇష్యూస్. రీసెంట్గా మనకు మన స్టేట్లో ఎక్కువగా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అప్పుడెప్పుడో స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగింది, షాద్నగర్ కెమికల్ ఫ్యాక్టరీలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది, జీడిమెట్లలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. సో ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ సంబంధించి ఏమైనా ఉంటే కరెంట్ ఇష్యూస్ అలాంటివి ఒక్కసారి చూసుకోండి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ వన్ హ్యాండ్ కాన్సెప్ట్స్ బేస్ అడుగుతున్నాడు, రెండో హ్యాండ్ ఏం అడుగుతుందంటే మనకు ఈ కరెంట్ ఇష్యూస్ ఇవన్నీ అడుగుతున్నాడు అనమాట. అర్థమైందా? వాడు ట్రెడిషనల్గా భూకంపాలు, చక్రవాకాలు, సునామీలు, వాటి ట్రెడిషనల్ నాలెడ్జ్, కన్వెన్షనల్ నాలెడ్జ్ అడగడం మీద ఫోకస్ తగ్గించాడు. అయినా సరే చూసుకోండి, సైక్లోన్ సంబంధించి ఏంటంటే ఆ స్థాయిలో చూసుకోండి. 61 కిలోమీటర్ దాటితేనే దాన్ని మనం సైక్లోన్ అంటాం. అర్థమైందా? అది 31 కిలోమీటర్ లోపు అయితే దాన్ని మనం ఏమంటాం, ఆ లో ప్రెషర్ అల్పపీడనం అంటాం. 48 వరకు డిప్రెషన్ అని, తర్వాత మనకు 61 వరకు డీప్ డిప్రెషన్ అని, 62 to 88 మనం సైక్లోన్ అని, 89 నుంచి 180 వెరీ సివియర్ సైక్లోన్ అని, 190 నుంచి 221 వరకు వెరీ సివియర్ సైక్లోన్, దాని తర్వాత సూపర్ సైక్లోన్. ఆ లెవెల్స్ ఉంటాయి కదండి, అలాంటివి చూసుకోవాలి. అర్థమవుతుందా? అవి కాకుండా ఏమైనా విశిష్ట నైపుణ్యాలు, ఇవి కొంచెం మనం బ్రెయిన్ పెట్టి రాయాల్సి ఉంటుంది. ఓకే, చక్రవాకాలు వస్తున్నప్పుడు చక్రవాకాలను తట్టుకునే విధంగా ఒక గృహం యొక్క ఇంటి కప్పు ఏ విధంగా ఉండాలి అంటాడు. మీకు అర్థమైందా? అది మనకు ట్రయాంగులర్ షేప్లో ఉంటే అది తట్టుకోగలుగుతాం. సో అలాంటివి ఏంటంటే కొన్ని అవశిష్ట నైపుణ్యాలు, స్కిల్స్. భూకంపం వచ్చినప్పుడు మనం పాటించాల్సిన విధానం ఏంటి? డ్రాప్, కవర్, హోల్డ్, DCH. ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేయాలనుకున్నప్పుడు మనం చూడాల్సింది ఏంటి? DRBAC, డేంజర్ రెస్పాన్స్, బ్రీత్, ఎయిర్వే అండ్ మనకు సర్క్యులేషన్. సో అలాంటి టెక్నిక్స్ మనకు అన్ని బుక్స్లో ఉన్నాయమ్మా, మీరు చదువుతున్న ఏ బుక్ అయినా అవన్నీ ఉంటాయి. సో అలాంటి వాటి మీద చూడండి డిజాస్టర్ మేనేజ్మెంట్. నేను ఎక్కువగా మీ బుర్ర తినను. ఓకే, కాన్సెప్ట్స్ అంటే టర్మినాలజీకి సంబంధించిన అంశాలు ఒకటి, రెండు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో ఏమైనా రిపోర్ట్స్ వచ్చినా సరే చూడాలి. ఓకేనా? దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో సంభవించిన విపత్తుల కోసం వీలుంటే తెలుసుకోవాలి. ఓకే, రాష్ట్రంలో సంభవించిన ఎక్కువగా మనం ఏ విపత్తులు మనకు ఎక్కువగా ప్రాబ్లంగా ఉన్నాయంటే మనకు మానవ కారక విపత్తులు ఎక్కువగా గురవుతుంది మన రాష్ట్రం. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే కొంచెం బెటర్. లాస్ట్ 2 పేపర్స్లో నేను అన్నీ తీసుకోలేకపోయాను, ఒక 1 or 2 బిట్స్ తీసుకున్నాను. మీరు ఒక్కసారి మళ్ళీ చూస్తారని చెప్పి అది చూపెడతాం జరుగుతుంది. చూడండి, ఇలాగ అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ జియోలాజికల్ హజార్డ్? ఓకే, అంటే భూభౌతిక విపత్తు. సింపుల్గా చెప్పొచ్చు. అంటే ఇక్కడ వీళ్ళది ఇది పక్కన పెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ జియోలాజికల్ హజార్డ్? ఓకే, అంటే దీంట్లో ఏమి భూభౌతిక విపత్తు కానిది ఏంటి అని అడిగాడు. సునామీయా, ట్రాపికల్ సైక్లోనా, ఓకే, వాల్కనిక్ ఎరప్షనా, మైన్ ఫైనా, అట్లా అడిగాడు. మీరు ఆన్సర్లు ఏం చూడొద్దు, వాళ్ళు ఏం పెట్టారని మనకు అనవసరం. సో అక్కడ ఏంటంటే క్లాసిఫికేషన్ కోసం అడుగుతున్నాడు. ఇంకోటి ఏంటి? కరెంట్ ఇష్యూస్ అండి. లాస్ట్ ఇయర్ అంటే ఈ ఎగ్జామ్ కండక్షన్ కన్నా ముందు మనకు వచ్చిన సైక్లోన్స్ యొక్క స్పీడ్స్, ఇవి లెవెల్స్, వాటి యొక్క స్పీడ్, వాటి యొక్క లెవెల్. అది ఒక 220 కిలోమీటర్ కన్నా ఎక్కువ స్పీడ్ ఉంటే దాన్ని ఏమంటున్నాం మనం? సూపర్ సైక్లోన్ అంటాం. 61 to 88 ఉంటే సైక్లోన్ అంటాం. ఆ లెవెల్స్కి వాటికి కంపేర్ చేస్తూ అడిగాడు. సో కాబట్టి మీరు ఈ గత సంవత్సర కాలంలో ఏమైనా విపత్తులు కనుక సంభవించుంటే దానికి సంబంధించిన కొంత సమాచారం తీసుకోండి. లాస్ట్ ఒక పేపర్ అయితే ఏకంగా 4-5 బిట్లు కరోనా కోసం అడిగాడు. అప్పట్లో అది 21, 22 ఆ టైంలో కొంచెం కరెంట్ ఇష్యూ కాబట్టి కరోనా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. అంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కోసం అడిగాడు, పోస్ట్ కరోనా డెవలప్మెంట్స్ కోసం అడిగాడు. అలాంటిది కొంచెం అలాంటి విపత్తుకర పరిస్థితులు, జీవ విపత్తులు అయితే అలాంటివి చూడడానికి ప్రయత్నించండి. రైట్, ఇక వరల్డ్ జాగ్రఫీ విషయానికి వచ్చేటప్పటికి ఇంతకుముందు 2012 ఆ టైంలో ఏంటంటే ఎక్కువగా అట్లాస్ బేస్డ్ అడిగేవాడు అనమాట. 2012 ఆ టైంలో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ
అట్లాస్ బేస్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే ఆ టైంలో మనకి సూయజ్ కెనాల్ దేన్ని కలుపుతుంది, అదే మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం. అంటే మనం అట్లాస్ ఒకసారి చూసుకుంటూ ముఖ్యమైన కెనాల్స్ని చూడాలి. బేరింగ్, పనామా, జిబ్రాల్టర్, కీల్, సూయజ్, మలక్కా, గల్ఫ్ ఆఫ్ హార్మూజ్, ఇలాంటి కెనాల్స్ దేన్ని కలుపుతున్నాయి, లేకపోతే అవి ఒకవేళ స్ట్రైట్స్ అయితే దేన్ని కలుపుతున్నాయి చూడాలి. రెండోది ఏం చేస్తుందంటే కొన్ని మౌంటైన్ రేంజెస్ కోసం అడుగుతున్నాడు. ఒకసారి మనకు సియారా నెవడా అనగా ఏంటి అని అడిగాడు. ఓకే, సో వరల్డ్లో అన్ని ఖండాల్లోనూ మౌంటైన్ రేంజెస్ ఏ ఖండంలో ఉన్నాయి అలాంటివి చూసుకోవాలి. ఓకే, తర్వాత చెరువులు, ముఖ్యమైన చెరువులు, ముఖ్యంగా నార్త్ అమెరికాలో గ్రేట్ లేక్స్ ఉన్నాయి కదండి, వాటి కోసం అడగచ్చు. ఆఫ్రికాలో ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ లేక్స్లో లేనిది ఏది, విక్టోరియా సరస్సు లేదు, ఉన్నవేవి అటువంటివి అడగొచ్చు. ఓకే, ఈ లేక్స్ కోణంతో అడుగుతున్నాడు. లేదంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రఖ్యాతిగాంచిన నదులు ఉన్నాయి మనకు. నార్త్ అమెరికా మిసిసిపి పక్షిపాద డెల్టాను ఏర్పరుస్తుంది. సౌత్ అమెరికా మనకు అమెజాన్, సౌత్ అమెరికా మనకు పరాగ్వే నది ఉంది, అది ఇగ్వాసు జలపాతాన్ని ఏర్పరిచింది. సౌత్ అమెరికా ఒరినాకోకి మనకు చురాన్కి కరావో ఏ జలపాతాన్ని ఏర్పరిచింది, వాటర్ఫాల్ ఏంజల్స్. ఇట్లా కొన్ని ప్రఖ్యాతిగాంచిన నదులు. యాంగ్సీ మూడో పెద్ద నది చైనాలో ఉంది, దాని మీదనే వుహాన్ అనే నగరం ఉంది, కరోనాకి కారణమైన నగరం. దాని మీదనే త్రీ గోర్జెస్ అనే డ్యామ్ ఉంది. ఆఫ్రికాలో జాంబెజీ నది మనకు విక్టోరియా జలపాతము, కరీబా డ్యాము. ఆఫ్రికాలో నైల్ మీద ఆస్వాన్ డ్యామ్, పొడవైన నది ప్రపంచంలో. ఓకే, డాన్యూబ్, ఇప్పుడు మనకు ఎక్కడ డాన్యూబ్ నది, యూరోప్లో అంతర్జాతీయ నది అంటాం. జర్మనీలో పుడుతుంది, బ్లాక్ సీలో కలుస్తుంది. బ్లాక్ సీలో కలిసే నదులు కూడా ఇంపార్టెంటే. నీపర్ మీదనే కీవ్ అనే ఉక్రెయిన్ రాజధాని ఉంది. సో ఆ నదులు కూడా అడగొచ్చు. అంటే ఒకవేళ పాత పద్ధతిలోకి వాడు వెళ్తే కనుక అట్లాస్ బేస్ చేసుకుంటూ స్ట్రైట్స్, కెనాల్స్, మౌంటైన్స్, లేక్స్, రివర్స్, గ్రాస్ ల్యాండ్స్ ఇలాంటివి చూసుకోవాలి. ఓకే, అండ్ ఇంకా మనకు ఏంటంటే కొన్ని వివాదాస్పద అంశాల మీద కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిరియా ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కదా, ఇజ్రాయెల్ ఉంటుంది కదా, ఆ మధ్యధరా సముద్రపులో ఉన్న సరిహద్దు దేశాలు ఏంటి, సిరియా చుట్టుపక్కల దేశాలు ఏంటి. సిరియా నార్త్ టర్కీ, నార్త్ ఈస్ట్లో మనకు ఇరాక్, సిరియా సౌత్లో జోర్డాన్, వెస్ట్లో లెబనాన్, సౌత్ వెస్ట్లో ఇజ్రాయెల్, సిరియాకి ఇంకా మళ్ళీ మధ్యధరా సముద్రం యొక్క తీరం ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా అంతే, ఇజ్రాయెల్, లెబనాన్, ఇజ్రాయెల్ మనకు సిరియా, ఇజ్రాయెల్ జోర్డాన్, ఇజ్రాయెల్ పాలస్తీన్, ఇజ్రాయెల్ ఈజిప్ట్ బోర్డర్తో ఉంటుంది. మెడిటేరియన్ సీతో పాటు మనకు రెడ్ సీ కూడా దానికి బోర్డర్ ఉంటుంది. సో ఈ సిరియా, ఇజ్రాయెల్, ముఖ్యంగా ఉక్రెయిన్ ఒకటి, అజర్బైజాన్, ఆర్మేనియా, నగోర్నో కరాబాక్ డిస్ప్యూట్. ఓకే, తర్వాత మనకు ఇప్పుడు ఇరాన్ యొక్క బోర్డర్స్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క బోర్డర్స్. ఆఫ్ఘనిస్తాన్ చుట్టూ ఒక 7 దేశాలు ఉంటాయి మనకు. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, చైనా, తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అదేవిధంగా మనకి తుర్కమెనిస్తాన్, కాస్పియన్ సీ. సో ఇట్లా ఆ సరిహద్దు దేశాలు వాటి మీద ఒక్కసారి చూడాలి. డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఏవైతున్నాయో అవే, ముఖ్యంగా ఉక్రెయిన్, సిరియా, ఇజ్రాయిల్ అండ్ వాట్ అబౌట్ దిస్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటివి. ఇంతకుముందు ఆ కోణంలో అడిగేవాడు మనకు ప్రశ్నలు, మీకు అర్థమవుతుందా? లేదంటే మనకు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ ఉందనుకోండి, ఆగ్నేయాసియా దేశాలు, ఆ దేశాలకు సంబంధించి భూమధ్య రేఖ నుంచి వాటి రాజధానుల్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అమర్చండి, అట్లా అడుగుతాడు. ఓకే, సో అంటే అట్లాస్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఆ విధంగా ఫోకస్ పెట్టాలి. ఓకే, అదే మనకు గత 2 ప్రశ్న పత్రాల్లో ఇలాంటివి ఇంచుమించు లేవండి. ఓకే, అయినప్పటికీ నెగ్లెక్ట్ చేయొద్దు. వీలుంటే 1 గంట అవన్నీ మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇంకా వాడి దృష్టిలో వరల్డ్ అంటే వాడు ఎక్కువగా ఫోకస్ పెడుతుంది మనకు ఒక 3 అంశాల మీద. ఒకటి వరల్డ్ ఫిజికల్, 2 వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ, సోషల్ ఎకనామికల్ అనేది అసలు ఇంచుమించు వాడు ఇవి అడగట్లేదు, ఇవి అట్లాస్ రూపంలోనే అడిగే అవకాశం ఉంది. ఫిజికల్లో మనకు 3 కాంపోనెంట్స్ ఉంటున్నాయి కదండి, జియోమార్ఫాలజీ, ఓషనోగ్రఫీ అండ్ క్లైమటాలజీ. అసలు క్లైమటాలజీ అనే టాపికే టచ్ చేయలేదు వాడు లాస్ట్ 2 పేపర్స్లో. అయినా క్లైమటాలజీ చదవాలంటే ఏం చదవాల్సి ఉంటుంది సార్ అంటే, దీనికి రిలేటెడ్గా ఏంటంటే మనకు ఈ మొత్తం వరల్డ్ వైడ్గా ఉన్న ఈ ట్రైబ్స్ వంటివి చూసుకోండి. ట్రైబ్స్ మీరు అనొచ్చు క్లైమటాలజీలో కాదు, సోషల్ జియోగ్రఫీలో కామన్ కదంటే, సోషల్తో పాటు క్లైమటాలజీలో కూడా వాటిని డిస్కస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడార్ల కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, కలహారీ ఎడారి సౌత్ ఆఫ్రికా, మనకు హటెన్టూట్స్ ఉంటారు, జూలూస్ ఉంటారు, ఓకే, గ్జోసా ట్రైబ్స్ ఉంటారు మనకు అక్కడే, మనకు ఇంకా బుష్మెన్స్ కూడా ఉంటారు. సహారా ఎడారి తురెక్స్ ఉంటారు, ఆస్ట్రేలియన్ ఎడారి మనకు బిండిబూస్ ఉంటారు, అరబ్ ఎడారి మనకు బిడౌనియన్స్ ఉంటారు. అంటే ఈ క్లైమటాలజీ, సోషల్ జియోగ్రఫీని సపరేట్ చేయలేకపోతున్నాం. సో వరల్డ్ వైడ్గా ఉన్న ట్రైబ్స్ మనకి క్లైమటాలజీలో టండ్రా అని ఉంటుంది. టండ్రా ఉత్తర భాగంలో మనకు కెనడా, అలాస్కాలో ఎస్కిమోస్ ఉంటారు. స్కాండినేవియన్ కంట్రీస్లో ల్యాబ్స్ ఉంటారు. రష్యా నార్థన్ పార్ట్లో
సోమయోడు, యాకుత్, చుక్షిస్ వంటి వాళ్ళు ఉంటున్నారు. అలాంటివి అడగచ్చు. ఓకే. అండ్ క్లైమటాలజీలో వాడు ఇంకా టచ్ చేస్తున్న రిపీటెడ్గా, అంటే మిగతా పేపర్లను చూస్తే కనుక మనకు ఈ విండ్స్లో కూడా ఎక్కువగా లోకల్ విండ్స్ మీద అడుగుతున్నాడండి. అంటే ఇది ఇప్పుడు ఫోహెన్ అనే వామ్ లోకల్ విండ్ ఎక్కడిది అంటే ఆల్ప్స్ పర్వతాలు. సిరాకో వామ్ లోకల్ విండ్ ఆఫ్రికా సహారా డెసర్ట్. హార్మట్టన్ అనే డాక్టర్గా పిలువబడుతున్న విండ్ ఎక్కడ గల్ఫ్ ఆఫ్ గినియా. బ్రిక్ఫీల్డర్ అనే విండ్ ఆస్ట్రేలియా. నార్వెస్టర్ న్యూజిలాండ్. ఓకే. చినుక్ లేదా స్నో మెల్టర్ మనకు ప్రయరిస్ నార్త్ అమెరికాలో. ఓకే. పాంపెరో పంపాస్ సౌత్ అమెరికా. అట్లా విండ్స్ మిస్టల్, బోరా, లివాచే, కామ్సిన్, ఓకే, చిలీ, గిబిలి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ లోకల్ విండ్స్. ఒక 10-15 విండ్స్ ఉంటాయి. ఆ విండ్స్ ఒక్కసారి మీరు చూసుకోండి, మీకు అన్ని బుక్స్లో ఉన్నాయేమో, అది ఒక్కసారి చూసుకోండి. లోకల్ విండ్స్ మీద కొంచెం అవకాశం ఉంది మనకు రావడానికి. లేదా అంటే మనకు ట్రేడ్ విండ్స్ కానీ, వెస్టర్లీస్ కానీ, ఈస్టర్లీస్, మనకు ప్లానెటరీ విండ్స్ ఆర్ పర్మనెంట్ విండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫీచర్స్ అడగొచ్చు. అంటే ఈ పవనాల్లో వేగవంతమైనవి ఏవి, ఎక్కువగా డిఫ్లెక్ట్ అవుతున్నవి ఏవి. ఓకే. ఉష్ణమండల ప్రాంతాలలో సముద్రం నుంచి భూమి మీదకి వీచే పవనాలు ఏంటి? వ్యాపార పవనాలు. వ్యాపార పవనాల మార్గంలో ఏర్పడ్డ గడ్డి భూములు ఏంటి? ఉష్ణమండల గడ్డి భూములు, లేదా వాటిని మనం సవర్నాస్ అంటాం. లేదా పశ్చిమ పవనాల మార్పు వల్ల షిఫ్టింగ్ ఆఫ్ వెస్టర్లీ బెల్ట్ ఈస్ కాజెస్ ఫార్మేషన్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ క్లైమేట్, మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్. పశ్చిమ పవనాల మార్గంలో ఉన్న గడ్డి భూములు ఏంటి? సమశీతోష్ణ గడ్డి భూములు స్టెప్పీస్. యురేషియాలో స్టెప్పీస్ అంటాం, హంగరీలో పుస్తాజ్ అంటాం, ఆఫ్రికాలో వెల్స్ అంటాం, ఆస్ట్రేలియా డౌన్స్ అంటాం, సౌత్ అమెరికాలో పంపస్ అంటాం, నార్త్ అమెరికాలో ప్రయరీస్ అంటాం. సో ఇట్లా ఆ క్లైమేటిక్ జోన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఏమైనా మనం గెస్ట్ చేసే స్కోప్ ఉంది. ఈ లాస్ట్ 2 ఇయర్స్లో మాత్రం దీని మీద అడిగిన దాఖలాలు అనేవి ఇంచుమించు లేవండి. రైట్. ఇక జియోమార్ఫాలజీ విషయానికి వచ్చేటప్పటికి వాడు ఎక్కువగా టచ్ చేస్తుంది ఏంటి అంటే మనకు కొన్ని ల్యాండ్ ఫామ్స్. ఆ ల్యాండ్ ఫామ్స్లో కూడా టెర్షరీ ల్యాండ్ ఫామ్స్ అంటే థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అడుగుతున్నాడు. థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్కి మనకు కొన్ని ఏజెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. చాలా క్లాసెస్లో నేను చెప్పాను, ఆల్మోస్ట్ అందరు ఫ్యాకల్టీస్ మాట్లాడతారండి. ఓకే. రన్నింగ్ వాటర్ ల్యాండ్ ఫామ్స్ అందరు కూడా చెప్పి ఉంటారు, మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటే చాలు. గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్, విండ్ ల్యాండ్ ఫామ్స్, ఓషన్ వేవ్ ల్యాండ్ ఫామ్స్, లేదా గ్రౌండ్ వాటర్ ల్యాండ్ ఫామ్స్. ఒకసారి అడిగాడు స్టాలక్టైట్, స్టాలక్మైట్ అనేవి ఎటువంటి భూస్వరూపాలు? అంతర్భూజల భూస్వరూపాలు. ఎడారి ప్రాంతంలో చుట్టూ ఉన్న పరిసర ప్రాంతం అంతా ఎరోడ్ అయిపోయింది, క్రమక్షయానికి గురైంది. కేవలం ఒకే ఒక శిల అక్కడ మిగిలిపోయింది, అది ఏకాంతర శిల లేదా దాని ఇన్సెల్బర్గ్ అని అంటాం. ఓకే. జలపాతం యొక్క దిగువ భాగంలో ఏర్పడే పూలు ఏంటి? ప్లంజ్ పూల్. ఓకే. సముద్రం తీరరేఖకు ఆనుకొని సముద్రంలోకి లంబంగా విస్తరించి ఉన్న ఇసుక తెన్నెల్ని ఏమంటామని అంటాడు. సో ద పర్పెండిక్యులర్ డిపాజిషన్ ఆఫ్ శాండ్ ఇన్ టు ద ఓషన్ టు ద కోస్ట్ లైన్ అంటే దాన్ని మనం ఏమంటాం? మనం స్పిట్ అని పిలుస్తాం. సో ఇట్లా ఆ భూస్వరూపాలు లాస్ట్ టైం అడిగాడు. మొరైన్, డ్రమ్లిన్ అనేవి ఎటువంటి భూస్వరూపాలు? హిమాని నద నిక్షేపణ భూస్వరూపాలు, గ్లేషియల్ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్. సో దీనికి ప్రతి బుక్లో కూడా దీనికి సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ చూసుకుని వెళ్ళండి, 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ జియోమార్ఫాలజీలో వాడు టచ్ చేస్తున్న టాపిక్స్ ఇంకో 2 ఉన్నాయండి. ఏంటంటే ఒకటి ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, ఇది ఇంపార్టెంట్. ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ కూడా మొత్తం చదవాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా డిస్కంటిన్యూస్ చూడండి, అవిచ్ఛిన్నతలు, కంపోజిషన్ చూడండి, ఇంకోటి రిసోర్సెస్ చూడండి, వనరులు. డిస్కంటిన్యూటీస్ అంటే ఫస్ట్ భూపటలం 2 భాగాలు కదా, ఎగువ పటలము, దిగువ పటలము, సముద్ర పటలము, కండ పటలము, వేరు చేయనది కండ్రాడు పొర. పటలము ప్రావారాన్ని అంటే క్రస్ట్ మ్యాంటిల్ ఆర్ సపరేటెడ్ బై మోహో. ఓకే. అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్ ఆర్ సపరేటెడ్ బై రెపెట్టి. మ్యాంటిలర్ కోర్ ఆర్ సపరేటెడ్ బై గుటెన్బర్గ్. అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ ఆర్ సపరేటెడ్ బై లెహ్మాన్. అట్లనే గుర్తుంచుకోవాలి, పైనుంచి కిందకి పొరలు అడుగుతాడు, కింద నుంచి పైకి పొరలు అడుగుతాడు. భూమి లోపల అబండెంట్ ఎలిమెంట్ ఏది అని అంటే మనకు ఫెర్రస్. అర్త్ అయితే ఫెర్రస్, ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం. రైట్. అదే మనకు అర్త్ క్రస్ట్ కనుక అయితే ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం అండ్ ఫెర్రస్. ఎర్త్ అయితే ఫెర్రస్, ఆక్సిజన్, సిలికాన్, మెగ్నీషియం, నాట్ అల్యూమినియం. అంటే కన్ఫ్యూజ్ అవుతారు. అర్త్లో డామినెంట్ ఎలిమెంట్స్ ఏమని అడిగినాడు అనుకోండి, ఏమని చెప్పాలి? ఫెర్రస్, ఆక్సిజన్, సిలికాన్, మెగ్నీషియం. అదే క్రస్ట్ పటలంలో అనుకోండి, ఆక్సిజన్ ముందు ప్లేస్లోకి వస్తుంది, సిలికాన్, అల్యూమినియం, తర్వాత ఏంటి? ఫెర్రస్ 4th ప్లేస్లో. ఇట్లా కంపోజిషన్ అడగొచ్చు, లేయర్స్ అడగొచ్చు. ఓకే. భూమి గురించి మనకు ఉల్కలు తెలియచెప్తున్నాయి. ఉల్కలు ఎటువంటి వనరు అని అంటే అది పరోక్ష వనరు, ఇండైరెక్ట్ సోర్స్. ఎందుకంటే అది సైంటిస్ట్ అనుకుంటున్నారు
ఎస్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ అర్త్ అని, కానీ అది నిజమో కాదో తెలియదు. భూకంప తరంగాలు భూమి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, భూమి లోపల భూమి అంతర్నిర్మాణం కోసం. అవి ఎటువంటి వనరులు? పరోక్ష వనరులు. అదే వోల్కనిక్ ఎరప్షన్ ద్వారా మెటీరియల్ బయటకు వస్తుంది, అది ప్రత్యక్ష వనరు, ఎందుకంటే భూమిలోకి వెళ్ళి బయటకు వచ్చిన అంశం అని మనకు తెలుసు ప్రత్యక్షంగా. ఇట్లా ఆ వనరులు ఒకటి, ఆ డిస్కంటిన్యూసిటీస్ ఒకటి, ఆ కంపోజిషన్ ఒకటి చూసుకోవాలి. దేనికి సంబంధించి? దేనికమ్మా? జియోమార్ఫాలజీలో ఏ విషయంలో మనం చెప్తున్నాం? ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్. జియోమార్ఫాలజీలో వాడు ఇంకా ఒకటి అప్పుడప్పుడు మనకు ఎక్కువగా అడుగుతున్నాడు, రాక్స్, శిలలు. శిలల్లో ముఖ్యంగా లక్షణాలు మీద అడిగే అవకాశం ఉంది. ఈ శిలలు నీటిని తమ గుండా పారనివ్వవు, ఇవి కఠినంగా ముద్దగా ఏర్పడతాయి. ఏ శిలలు? అగ్నిశిలలు, ఇగ్నియస్ రాక్స్. ఈ శిలలు అగ్నిశిలల్లో భాగం. ఇవి భూమి మీదకి వచ్చేటప్పటికి భూమి ఉపరితలానికి చేరుకోలేక భూమి లోపల భూమి యొక్క ఉపరితలానికి సమాంతరంగా ఒక తరంగం మాదిరిగా ఘనీభవించింది, ఒక వేవ్ మాదిరిగా. దాన్ని ఏమని పిలుస్తాము అని అడుగుతాడు. అర్థమైందా? ఫ్యాకోలిత్ అని అంటాం. సాసర్ మాదిరిగా ఉంటే ల్యాపోలిత్ అని అంటాం, డోమ్ మాదిరిగా ఉంటే లాకోలిత్ అని అంటాం. అదే ఒక పెద్ద అంబరిల్లా మాదిరిగా ఉంటే బిస్మిలిత్ అంటాం. సమాంతరంగా ఒక స్తంభం మాదిరిగా ఉంటే సిల్స్ అని అంటాం. నిట్ట నిలువుగా స్తంభం మాదిరిగా ఉంటే డైక్స్ అని అంటాం. నిట్ట నిలువుగా పుట్టగొడుగు మాదిరిగా ఉంటే బ్యాథోలిత్ అని అంటాం. సో అట్లా ఆ రాక్స్ యొక్క లక్షణాలు అడగొచ్చు. ఏమడగొచ్చు? శిలల యొక్క లక్షణాలు అడగొచ్చు. ఎక్కువ ఖనిజాలు ఉన్నవి ఏంటంటే మనకు ప్రాథమిక. అట్లా కాకుండా ఎక్కువగా శిలాజేందనాలు ఉన్నవి ఏంటంటే మనకు అవక్షేప శిలలు, సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ మెటమార్ఫిజం, శాండ్ స్టోన్ ఏమవుతుంది, లైమ్ స్టోన్ ఏమవుతుంది, కోల్ ఏమవుతుంది, ఇట్లా మనకు వాటి యొక్క మెటమార్ఫిజం ఫార్మ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 కాంపోనెంట్స్ మీరు చూసుకోవాలి, అట్లీస్ట్ పైకైనా చూసుకొని వెళ్ళండి. ఒకటి ల్యాండ్ ఫార్మ్స్. ల్యాండ్ ఫార్మ్స్లో మనకు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి? థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్, తృతీయ తరగతి భూస్వరూపాలు. మనం గత 3 ప్రశ్నలు పరిశీలించినప్పటికీ మనకు జియోమార్ఫాలజీలో యూపీఎస్సీ మోడ్లో మనకేదో కాంటినెంటల్ డ్రిఫ్ట్స్ అని, మనకేదో ప్లేట్ టెక్టోనిక్స్ అని అడగట్లేదు. అవి అడిగినా పర్వాలేదు. ప్లేట్ టెక్టోనిక్స్ థియరీలో అంటే వాటి యొక్క దానికి కారణాలు అలాంటివి అడగడు. ఆ ఖండ ఫలకాలు లేదా సముద్ర ఫలక, ఖండ ఫలక వాటి యొక్క అభిసరణం ద్వారా ఏం ఏర్పడుతుంది, అపసరణం ద్వారా ఏం ఏర్పడుతుంది, సమాంతర చలనం ద్వారా ఏం ఏర్పడుతుంది, కన్వర్జెన్స్ లెడ్ టు, డైవర్జెన్స్ లెడ్ టు, అండ్ ట్రాన్స్ఫార్మ్ మూమెంట్ వల్ల ఏం ఫామ్ అవుతున్నాయి, అలాంటివి చూసుకోవాలి. కానీ వాడు ఎక్కువగా అడగట్లేదు. ఈ 3 యూనిట్స్ మీద ఫోకస్ పెడుతుంది. 1 ల్యాండ్ ఫార్మ్స్, రాక్స్, ఇంకోటి ఏంటంటే మనకు ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్. అండ్ ఓషనోగ్రఫీ విషయానికి వచ్చేటప్పటికి మనకి మన ఆంధ్రప్రదేశ్లో వాడు ఇచ్చిన సిలబస్ వేరు, అడిగింది వేరు. సరే, అక్కడ మనకు బాటమ్ రిలీఫ్స్ అడిగాడు. మనకు వీడు ఓషనోగ్రఫీలో జనరల్గా మనకు ఓషనోగ్రఫీలో ఓషన్ బాటమ్ రిలీఫ్ అని ఉంటుంది కదండి, అదొక్కసారి చూసుకోవాలి. అంటే దాని యొక్క పూర్తి లక్షణాలు కాదు, కనీసం ప్రాథమికంగా ఏముంటాయి? కాంటినెంటల్ షెల్ఫ్, స్లోప్, రిడ్జ్, ఏంటి అబిసైల్ ప్లైన్, కొంచెం ఇవేంటి మనకు ఇంపార్టెంట్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్. ట్రెంచ్, డీప్స్, గయోట్, సీ మౌంట్, అలాంటివన్నీ మైనర్ అదర్ ల్యాండ్ ఫార్మ్స్. ఉపరితలానికి చేరుకుంటే మౌంట్ అంటాం, ఉపరితలం కన్నా పైన ఉంటే వోల్కెనో అంటాం, ఉపరితలానికి చేరుకునే లోపు పర్వతం యొక్క ఉపరితల భాగం కోల్పోయి ఫ్లాట్గా తయారైతే గయోట్ అంటాం. కొంచెం లోతుగా ఉంది డీప్. 2 ఫలకాల యొక్క యాక్టివ్ అభిసరణ అంచు వద్ద ఉంది, అది ట్రెంచ్. అలాంటివి అడగొచ్చు. ఓషన్ బాటమ్ రిలీఫ్ మీద ఒకసారి చూడండి. నేను ఇక్కడ మొత్తం మీకు కాన్సెప్ట్ చెప్పడానికి రాలేదండి, ఏం చూసుకోవాలో చెప్తున్నాను. అండ్ సెలైనిటీ, టాప్ సెలైనిటీ లేక్స్ ఒకసారి చూసుకోండి. జనరల్గా లేక్ వాన్లు టర్కీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ మనకు డెడ్ సీ, థర్డ్ మనకు గ్రేట్ సాల్ట్ లేక్, ఫోర్త్ ఉర్మియా, అలాంటివి చూడండి. అండ్ సాల్ట్లో కూడా సాల్ట్స్ కాంపౌండ్స్ ఏముంటాయి? సాల్ట్ కాంపౌండ్స్లో సోడియం క్లోరైడ్ ఫస్ట్, సెకండ్ మెగ్నీషియం క్లోరైడ్, థర్డ్ మెగ్నీషియం సల్ఫేట్, 4 మనకు పొటాషియం సల్ఫేట్. అదే ఓన్లీ అయాన్స్ కనుక చూస్తే క్లోరిన్, సోడియం, సల్ఫేట్, మెగ్నీషియం, ఇవి టాప్ 4 అయాన్స్ సెలైనిటీకి సంబంధించి. అట్లా కాదు, ఇంకా వాడు ఏం అడుగుతున్నాడు? టైడ్స్, వేవ్స్ మీద తక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వాడు ఎక్కువగా ఫోకస్ పెట్టింది, టీఎస్పీఎస్సీ వాళ్ళు మాత్రం ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఏంటంటే కరెంట్స్ అండి. కరెంట్స్ ఖచ్చితంగా కరెంట్స్కి సంబంధించి మన స్టూడెంట్స్ అయితే ఒక టేబుల్ లాస్ట్లో చెప్పుకుంటాం, మనం అది చూసుకొని వెళ్ళాలి. ఈ కరెంట్స్లో మనకి ఎక్కువగా ఏం అడుగుతున్నాడు అంటే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కరెంట్ ఈస్ నాట్ ఎ వార్మ్ కరెంట్, which among the following current is and or not is or are not a cold current, లేదా రెస్పెక్టివ్ పార్ట్ ఆఫ్ ఓషన్, నార్త్ అట్లాంటిక్, సౌత్ అట్లాంటిక్, నార్త్ ఇండియన్ ఓషన్, సౌత్ ఇండియన్ ఓషన్ ఒకవైపు ఇస్తాడు, ఇంకోవైపు కరెంట్స్ ఇస్తాడు, మ్యాచ్ చేయమని అంటాడు.
ఓకే, లాస్ట్ టైం సరగసో సి కోసం అడిగాడు. నేను చెప్పేటప్పుడు చెప్పాను ఇది ఇంపార్టెంట్, ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, దీనికి అంచులు ఉండవు, దీనికి బ్యాంక్స్ ఉండవు అని చెప్పాను. అది సరగసో సి ఏ ఏ గైర్లో ఫామ్ అయింది, ఏ సుడిలో ఏర్పడింది అని అడిగాడు. సో ఓషనోగ్రఫీలో వాడు ఎక్కువగా ఫోకస్ పెడుతుంది ఏంటంటే మనకు ఏంటమ్మా కరెంట్స్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ పెడుతుండే, అది చూడండి. రైట్, ఇక ఇండియా తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ఇండియా ప్లస్ తెలంగాణ జియోగ్రఫీలో మనం వాటిని 3 పార్ట్స్గా అనుకుంటాం. ఫిజికల్, ఎకనామికల్, సోషల్గా ఎక్కువగా చెప్పుకుంటాం కదండి. సో వాడు ఇక్కడైతే కొంచెం సిమిలర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. రెండిటికి కలిపి 9 మార్క్స్ అనుకుందాం, 9 మార్క్స్ అడిగాడు అనుకుందాం. 3-3-3గానే అడుగుతున్నాడు. అసలు ఇది చాలా సిగ్నిఫికెన్స్ తగ్గిపోతుంది. ఏది ఎకనామికల్ జియోగ్రఫీలో వాడు అడుగుతున్న టాపిక్స్లో మనకు ఎక్కువగా ట్రాన్స్పోర్ట్లో రిపీటెడ్గా వాటర్ వేస్ మీద అడుగుతున్నాడు అండి. జాతీయ జలమార్గం ఒకటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అట్లా అడగొచ్చు, లేదా వాటర్ వేస్తో పాటుగా ఏంటి పైప్ లైన్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటివి అడుగుతున్నాడు. ఒక్కసారి ఫోకస్డ్ ఏరియాస్ అవి చూడండి. ఎకనామికల్ జియోగ్రఫీలో అండ్ అగ్రికల్చర్ విషయంలో అసలు జియోగ్రఫీవి కాకుండా కొంచెం స్కీమ్స్ కానీ, ల్యాండ్ హోల్డింగ్ సైజెస్ కానీ, ఓకే, అండ్ మనకు లైక్ ఎంఎస్పీస్ కానీ అలాంటివి అడుగుతున్నాడు. అండ్ మనకు మొన్న రీసెంట్గా ఏంటి ఆగ్రోక్లైమేటిక్ జోన్స్ ఆఫ్ తెలంగాణ మీద అడిగాడు. అంటే మనకు ఇంకా ఈ క్రాపింగ్ ప్యాటర్న్స్ కానీ, లేకపోతే క్రాపింగ్ సీజన్స్ కానీ, రివల్యూషన్స్ కానీ తక్కువగా అడుగుతున్నాడు. ఎందుకో మరి తెలియదు, కానీ వాళ్ళ దృష్టి అంతా కొంచెం తెలంగాణ అయితే కరెంట్ ఇష్యూస్ కానీ, తెలంగాణ ఆగ్రోక్లైమేటిక్ జోన్స్ కానీ, క్రాప్స్ అలాంటివి, అంటే మనకు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, అది చూసుకుంటూ వెళ్తే కొంత సరిపోతుంది. అండ్ ఎకానమీలో మనకు ఎనర్జీ అనే కన్సర్న్లో మనకు ఇవ్వలేదు, ఇంతవరకు జియోగ్రఫీ పరంగా ఇవ్వలేదు. అది గ్రూప్ 2లో మాత్రం ఒకసారి అడిగాడు. న్యూక్లియర్ ఎనర్జీ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ మాత్రమే అడిగాడు. ఓకే, అండ్ ఎకానమీలో మనకు మినరల్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎకానమీలో వాడు ఎక్కువగా అడుగుతుంది ట్రాన్స్పోర్ట్ అండ్ మినరల్స్ మీద అడుగుతున్నాడు అండి. ఎకనామికల్ జియోగ్రఫీలో మినరల్స్ కూడా ఎట్లా అడుగుతున్నాడు అంటే వాడు ఒకవైపు మైన్స్ ఇస్తున్నాడు, ఇంకోవైపు మినరల్ ఇస్తున్నాడు, లేదా ఒకవైపు మైన్ ఇస్తాడు, ఇంకోవైపు స్టేట్ అడగొచ్చు. ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనకి ఏమి ఇచ్చాడు? ఐరన్, కాపరు, గోల్డ్ ఇచ్చాడు. ఇచ్చి ఇటువైపు ఒక 4 మినరల్స్ ఇచ్చాడు, అటువైపు మైన్స్ ఇచ్చాడు. బైల జిల్లా, ఓకే, అండ్ మనకు మధ్యప్రదేశ్లో ఏంటది, మధ్యప్రదేశ్లో ఒక మైన్ ఇచ్చాడండి కాపర్కి సంబంధించి, ఫెమిలియర్ మైన్. సో అంటే ఒకవైపు గనులు ఇస్తున్నాడు, ఇంకోవైపు ఖనిజాలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. అర్థమవుతుందా? సో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. ఇక సోషల్ జియోగ్రఫీ అండి. అసలు ఈ 3 పార్ట్స్లో దేని నుంచి తక్కువ, అంటే ఒక్కరోజు చదువుకొని ఎక్కువ మార్కులు తెచ్చే స్కోప్ ఉన్నది ఇది. దీంట్లో ఇంచుమించు అన్నీ అడుగుతున్నాడు. క్లాసిఫికేషన్ ఆఫ్ టౌన్స్, అర్బనైజేషన్ మీద బిట్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. ఓకే, సెక్స్ రేషియో మీద అడగొచ్చు. ఓకే, అండ్ లిటరసీ రేట్, వీటితో పాటు పాపులస్ స్టేట్స్, పాపులస్ డిస్ట్రిక్ట్స్ అలాంటివి అడగొచ్చు. సో వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టండి. ఇది తక్కువ టైం, గట్టిగా ఒక 2-3 అవర్స్ చదివితే మనకు డేటా అంతా తెలిసిపోతుంది. దాంట్లో కూడా వాడు సెక్స్ రేషియో, లిటరసీ రేట్, ఎక్కువ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్స్, ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్, పాపులేషన్ డెన్సిటీ మీద క్వశ్చన్స్ అడగటము అలాంటివి చేస్తున్నాడు. ఎక్కువగా మనకు అర్బనైజేషన్ మీద కూడా క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు అండి. ఈ కాన్సెప్ట్ చూడడానికి ప్రయత్నించండి. లాస్ట్ టైం ఏంటి మనం ఎంత మిస్లీడ్ అయిపోయారంటే స్టూడెంట్స్, మన తెలంగాణ స్టేట్ యొక్క అర్బనైజేషన్ అప్పటికి సంవాట్ 38.8 38.9 ఉంది అప్పటికి 2011. ఇప్పుడు అది 50 క్రాస్ అయిందిలేండి. సో దీన్ని దాటి కేవలం అప్పటికి ఒక 5 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. 4 జిల్లాలు అందరికీ తెలిసినవే. ఏంటి ఉంటాయి, 5 లేదా 6 జిల్లాలు ఉంటాయి. 4 ఏముంటుంది? హైదరాబాద్, మేడ్చల్, హన్మకొండ, రంగారెడ్డి ఉంటుంది. ఆ 5th జిల్లా ఏంటంటే అది మంచిర్యాల. ఇది మనం తెలుసుకోకుండా వాడు 40% దాటి ఉన్న క్రింది జిల్లా ఏది అడిగేటప్పుడు అక్కడ సంగారెడ్డి ఇచ్చాడు. పటాన్ చెరువు సంగారెడ్డి కిందకు వస్తుంది కదా, అవుట్స్కట్స్లో ఉంది కదా అని పెట్టి పడేశారు. సంగారెడ్డి మనకి ఇక్కడ స్టార్ట్ అయితే ఈ జిల్లా, అది ఎక్కడ కామారెడ్డి దగ్గర ఎక్కడో ఎండ్ అవుతుంది. అంటే కేవలం పటాన్ చెరువు ఒక్కటే కాదు కదా, మిగతా చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా, అట్లా ఆలోచించలేదు. మనకి మందమర్రి, ఓకే,
మంచిర్యాల, ఇలాంటి పట్టణాలన్నీ ఉన్నాయి. దాంట్లో మంచిర్యాలలో 6 పట్టణాలు ఉన్నాయి మున్సిపాలిటీస్. కాబట్టి అర్బనైజేషన్లో అది 5th or 6th పొజిషన్లో ఉంది. 40% దాటి ఉంది, అది గుర్తుంచుకోవాలి. 13 కార్పొరేషన్స్ ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో కార్పొరేషన్స్ మనకి మేడ్చల్లో 4 ఉన్నాయి, తర్వాత రంగారెడ్డిలో 3 ఉన్నాయి. మనకి మున్సిపాలిటీస్ 129 వరకు ఉన్నాయి. అత్యధిక మున్సిపాలిటీస్ మనకు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి, 12 వరకు ఉన్నాయి అత్యధిక సంఖ్యలో మున్సిపాలిటీస్. అసలు అర్బన్ లోకల్ బాడీ అనేది పట్టణ స్థానిక సంస్థ లేని ఏకైక జిల్లా ములుగు. ఓకే, అట్లా తెలంగాణవి అడుగుతున్నాడు, ఇండియావి కూడా అడుగుతున్నాడు. తక్కువ సమయం స్పెండ్ చేస్తే ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే స్కోప్ ఉన్నది సోషల్ జోగ్రఫీ అండి. ఓకే, అంటే నేను మీకు ఇలానే చదవాలని నేనేం చెప్పట్లేదు, చెప్తున్నాను. లాస్ట్ పేపర్స్ని చూస్తే మనకు డీకోడ్ చేసి వస్తుంది. ఇట్లా ఫిజియోగ్రఫీలో వాడు మన తెలంగాణకు సంబంధించిన బోర్డర్స్ మీద దృష్టి పెట్టాడు. అంటే కర్ణాటకతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు ఏవేవి, అప్పటికే రీఆర్గనైజేషన్ అయింది, 2019లో జరిగింది కదా, 33 జిల్లాలు పూర్తి అవ్వటం. సో అట్లా అడిగాడు. సో ఇండియా బోర్డర్స్, తెలంగాణ బోర్డర్స్, వీటిని ఒకసారి చూసుకోండి. బోర్డర్స్, బోర్డర్ డిస్ప్యూట్స్ కూడా చూసుకోండి. లాస్ట్ అండ్ డోక్లాం ఇష్యూ కోసం ఎక్కడ అడిగినట్లు ఉన్నాడు. ఓకే, అండ్ ఫిజియోగ్రఫీ మనకు జనరల్గా ఫిజికల్ జియోగ్రఫీలో, ఫిజియోగ్రఫీలో ఎక్కువగా ఈ శిఖరాలు, వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అలాంటివి అడుగుతున్నాడు. సాధారణంగా పదజాలం మీద అడిగే అవకాశం ఉంటుంది ఫిజియోగ్రఫీ అంటే. టర్మినాలజీ, చోస్ అనగా ఏంటి, డూన్స్ అనగా ఏంటి, కారేవాస్ అంటే ఏంటి, అట్లా అడగొచ్చు. ఫిజియోగ్రఫీలో హిమాలయాల మీద వెళ్ళి మ్యాక్సిమం అడిగే బిట్లలో హిమాలయాల నుంచి ఒకటి ఉండే అవకాశం ఉంటుంది. అది మౌంటైన్ పాసెస్ కోసం కూడా అడగొచ్చు. ఆ మౌంటైన్ పాసెస్ వద్ద ఏర్పాటు చేసిన టన్నెల్స్, మొన్న సేలా టన్నెల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, అదే అడగొచ్చు, లేదా అటల్ టన్నెల్ అడగొచ్చు మనకు, లేదా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అడగొచ్చు, బనీహాల్ అడగొచ్చు, లేదా మనకు పిర్పంజాల్ అడగొచ్చు. నాతులా మౌంటైన్ పాస్ ఎక్కడుంది, సిక్కిం, దేన్ని కనెక్ట్ చేస్తుంది. బొమ్మిడిలా తవాంగ్ని కనెక్ట్ చేస్తుంది. ఉమ్లింగ్లా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏంటమ్మా మనకు కనుమ. షిప్కిలా సట్లేజ్ అనేది మన భారతదేశంలో ప్రవేశిస్తుంది. ఇట్లా కనుమల మీద కొంచెం దృష్టి పెట్టండి హిమాలయాల్లో. ఓకే, శిఖరాలు చూసుకోవాలి. శిఖరాలకు సంబంధించి ఒక టేబుల్స్ ఉంటాయి, ప్రతి బుక్లో ఉంటాయి. ప్రపంచము ఎవరెస్ట్, భారతదేశము వివాదాస్పద భారతదేశం POK K2, వివాదాలేని భారతదేశము కాంచనగంగా, తూర్పు హిమాలయాలు సారామతి, ఆరావళి మనకు గురు శిఖర్, వింజా సాత్పుర మనకు ధూప్గర్, పశ్చిమ కనుమలు అనయముడి, నీలగిరి దొడబెట్ట, తెలంగాణ ధోలిగుట్ట, ఈస్టర్న్ ఘాట్స్ జిందగాడ, ఒడిషా డోలిమలై, అంతర్గత తెలంగాణ మనకు లక్ష్మీదేవునిపల్లి గుట్ట, అండమాన్ నికోబార్ శాడిల్, ఉత్తర అండమాన్ శాడిల్, మధ్య అండమాన్ డివాల్లో లేదా కొయాబ్, సౌత్ అండమాన్ మనకేంటి హ్యారియట్, నికోబార్ తులియర్, లక్షద్వీప్ పిల్లోమిల్లో. ఇట్లా ఎత్తైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి చూసుకోవడం బెటర్. ఇదే కాదు, ప్రపంచం కూడా చూసుకోండి. నార్త్ అమెరికా డెనాలి లేదా మనకు కిన్లే, డెనాలి కిన్లే ఎక్కిన అమ్మాయి పూర్ణ ఎప్పుడు ఎక్కింది అనేది కూడా అడిగాడు మొన్న, మలావత్ పూర్ణ. సౌత్ అమెరికా మనకు అకన్కాగు, యూరోప్ మనకు ఎల్బర్స్, ఆఫ్రికా కిలిమంజారో, ఇట్లా ఆస్ట్రేలియా కోషియాస్కు, ఇట్లా అంటార్క్టికా మనకు విన్సన్ మాసిఫ్. ఇట్లా ఎత్తైన ప్రదేశాలు లాంటివి కొంత చూసుకోవడం బెటర్. ఓకే, అండ్ ఫిజియోగ్రఫీలో కూడా మనకు అప్పుడప్పుడు ఈ కనుమలు, ఎత్తైన ప్రదేశాలు, వీటితో పాటు ఇప్పుడు వింజా తర్వాత నర్మదా తర్వాత సాత్పుర తర్వాత తపతి. ఓకే, తపతి తర్వాత అజంతా తర్వాత వైన్గంగా, అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వాటిని అమర్చండి అలాంటివి అడుగుతాడు. లేదా ఆరావళి నుంచి మనకు వెస్ట్ బెంగాల్ లోపు కేంద్ర ఉన్నత భూములు ఉన్నాయి. ఆరావళి తూర్పున మాల్వార్ తూర్పున బుందేల్ఖండ్ తూర్పున బాగేల్ఖండ్ తూర్పున చోటా నాగ్పూర్, వాటి క్రమాన్ని అడిగే అవకాశం ఉంటుంది. సో అలాంటివి మనం ప్రయత్నించాలి. లాస్ట్ టైం ఎప్పుడు అడిగాడు, ఓకే, మనకు తూర్పు హిమాలయాలకి ద్వీపకల్ప పీఠభూమికి మధ్యలో ఆ సన్నటి కారిడార్ నేపాల్ని బంగ్లాదేశ్ని విడదీస్తుంది, దాన్ని ఏమంటాం, చికెన్ నెక్స్ కారిడార్, సిలిగురి కారిడార్ అని అంటారు. అట్లాంటివి అడిగే అవకాశం ఉంది. ఓకే, ఇక తర్వాత నదుల విషయంలో ఎక్కువగా మనకు తెలంగాణ మీద ఫోకస్ పెట్టాడు. తెలంగాణ నదులు, తెలంగాణ యొక్క డ్యామ్స్. ఓకే, మొన్న మధ్యస్థ డ్యాములు అడిగాడు. ఆ మధ్యస్థ డ్యాములు సంబంధిత జిల్లాలని మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగాడు. ఓకే, అంటే స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ని బాగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది, రైట్. అండ్ నదులు, ముఖ్యంగా ఉపనదుల మీద అడగొచ్చు. పెద్దదేది, చిన్నది అడగదు, పొడవైనది ఏది, పెద్దది ఏది, లేదా కుడి నుంచి ఎడమకు అమర్చండి. ముఖ్యంగా ఈ నదులు ఉంటాయి కదా, సింధు, గంగా, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, వీటి మీద ఫోకస్ పెట్టండి. నర్మదా. అదేవిధంగా వాటి యొక్క డ్యామ్స్ కోసం ఏమైనా అడిగితే అడగొచ్చు. ఓకే, లేదా ఈ మధ్యకాలంలో నదులపై ఏమైనా డ్యామ్స్, మొన్న ఒకసారి మనకు అది బీహార్లో ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశారు, ఐ థింక్ బీహార్ అనుకుంటా, రబ్బర్ డ్యామ్, అది లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్.
ఓకే, దానికోసం ప్రశ్న అడిగాడు. అలాంటి రీసెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చూడండి. మొన్న సట్లెజ్ నదిలో మనకు పంజాబ్లో టాంటాలా మనకు కనుక్కున్నాం. సట్లెజ్ నది మీద మనకు ఎక్కడ హిమాచల్ ప్రదేశ్లో నాథ్పా జాక్రీ వద్ద మొట్టమొదటి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ను ఒకటి ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇట్లా కరెంట్ ఇష్యూస్ ఆన్ రివర్స్ డ్యామ్స్ వాటి మీద మనకి ఏమైనా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్లో ఏదైనా క్లియర్ అయితే దాని మీద అడగచ్చు. ఓకే, అలాంటివి కూడా ఒకసారి చూడండి రివర్స్కి సంబంధించి. ముఖ్యంగా వాటి యొక్క జననాలు, కాన్ఫ్లుయెన్స్, ఉపనదులు కూడా రిపీటెడ్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక దీంట్లో మనకు నెక్స్ట్ యూనిట్ ఏంటంటే మనకు క్లైమేట్ ఉంది. క్లైమేట్ ఆఫ్ ఇండియా అంటే వాడి దృష్టిలో ఒక్కటే కనబడుతుందండి. క్వశ్చన్ అటు తిప్పో ఇటు తిప్పో దేని మీద ఉంటుందంటే ఫోకస్ అంతా వీటి మీదనే ఉంటుంది. మాన్సూన్స్ ఏర్పడడానికి అల్పపీడనం కారణం. అల్పపీడనం ఏర్పడడానికి ఎటువంటి కారణాలు ఉన్నాయి అడుగుతున్నాడు. ఒకసారి మ్యాస్క్రిన్ అనేది ఎటువంటి ప్రెషర్, హై ప్రెషర్ అని అడిగాడు. మాన్సూన్స్ ఒకవేళ సకాలంలో రాకపోతే ఫెయిల్యూర్ కారణం ఏంటి? ఎల్నినో అంటే ఏంటి? ఐఓడి నెగిటివ్ అంటే ఏంటి? మ్యాడ్ అండ్ జూలియన్ ఆసిలేషన్ అంటే ఏంటి? సో ఎక్కువగా ఋతుపవనాల్లో జనరల్గా మనకి సంవహన వర్షపాతాల పేర్లు ఇలాంటివన్నీ అడుగుతాం. కన్వెన్షనల్ రెయిన్స్ వాటి పేర్లు. వాటికన్నా వాడు ఎక్కువ ఫోకస్ అంతా దేని మీద ఉందంటే మనకు మాన్సూన్స్ మీద ఉంది. ఋతుపవనాల ఆధారితంగా ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నాడు. ఓకే, నేలల నుంచి ఇంచుమించు ప్రశ్నలు వాడు లాస్ట్ 2 పేపర్స్లో లేవు. అడిగితే కనుక కొంచెం బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, అవి ఏర్పడిన విధానాలు, లాటరైట్ సాయిల్స్, అవి ఏర్పడిన విధానాలు, వాటి లక్షణాలని చూడండి. ఎక్కువగా నీటి నిల్వ ఉంచుకునేది ఏంటి అని. ఓకే, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఈ నెలల్లో ఉంటాయి. ఐరన్ కంటెంట్ ఎక్కడ ఎక్కువగా ఉంది, వ్యవసాయానికి అనుకూలంగా లేని నేలలు ఏంటి, స్వయంగా దున్నుకునే నేలలు ఏంటి, చెర్నోజంలను పిలువబడే నేలలు ఏంటి, అలాంటి వాడికి అవకాశం ఉంటుంది. ఫారెస్ట్ విషయంలో మనకు ఇండియా రెస్పెక్ట్తో ఎక్కువగా అడగట్లేదు, తెలంగాణ మీదనే ఎక్కువగా అడుగుతున్నాడు. ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ సంబంధించి ఇండియా అడిగినా పర్లేదు. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ హైలైట్స్ చూసుకోండి. ఒకసారి క్లాసిఫికేషన్ చూసుకోండి. వర్షపాతము ఏ అడవులు ఏర్పడే అవకాశం ఉంది చూసుకోండి. సంబంధిత అడవుల్లో ఉన్న జాతులు. ఇప్పుడు మనకి ఎవర్ గ్రీన్ టైప్ ఆఫ్ వెజిటేషన్, సతత హరిత అరణ్యాలు అనుకోండి, 4-5 స్పీసీస్ ఉంటాయి ఎక్కువగా. ఏంటవి? మహాగాని, ఏబోని, సింకోనా, రోజ్వుడ్, చెస్ట్నట్ లాంటివి. ఓకే, సంబంధిత అరణ్యాలు, దాంట్లో ఉన్న జాతులు ఏంటి చూసుకోండి. అండ్ టాప్ 5 స్టేట్స్ 2021లో అత్యధికంగా అడవులు పెంచిన రాష్ట్రం ఏపీ, తర్వాత తెలంగాణ, 3వ ప్లేస్లో ఒడిశా. ఓకే, జార్ఖండ్, కర్ణాటక, కోల్పోయిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అత్యధిక అడవులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, లేని రాష్ట్రం ఏంటి? హర్యానా. ఇలా మనకు ఆ రిపోర్ట్ కానీ వాటి బేసిస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అడవులకు సంబంధించి 2 ప్రశ్నలు అడిగాడు. 2 ప్రశ్నలు మనకు తెలంగాణకు సంబంధించి అడిగాడు. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని బట్టి లేదా తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాతాన్ని బట్టి మొదటి 4 జిల్లాలు ఏవి అని అడిగాడు మొన్న. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో సంవాట్ గాంధారి వనం అనే ఒకటి ఈ అటవీకరణ కార్యక్రమాల్లో ప్రారంభించాం. అది ఏ జిల్లాలో ఉంది అని అడిగాడు. అంటే కరెంట్ ఇష్యూస్ని మిళితం చేసుకుంటూ కూడా అడుగుతున్నాడు. ఓకే, ఇది మనం జాగ్రఫీ, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కొంత ప్రిపేర్ అయ్యే విధానం. ఈ స్టాండర్డ్గా రిపీటెడ్గా అడుగుతున్న వాటి మీద ఫోకస్ పెట్టండి అమ్మ. ఆ తర్వాత కొంచెం కరెంట్ ఇష్యూస్ కూడా చూడాలి. లేటెస్ట్గా జరుగుతున్న ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి చూసుకోవడం కొంతమేర మంచిది. ఓకే, అంతకుముందు కాళేశ్వరం బాగా హల్చల్ అయ్యింది కాబట్టి కాళేశ్వరం డిజైన్ మొత్తం మీద ప్రశ్న అడిగాడు. అంటే మనకు కొమరల్లి మల్లన్న సాగర్ నుంచి 3 కాలువలు వస్తాయి. ఒకటి గంధమల్ల బస్వాపూర్ మీద వెళ్తుంది చిట్యాల వరకు, ఇంకొకటి కేసీఆర్ ఇలాకా అయిన కొండపోచమ్మ వరకు వస్తుంది, తర్వాత షామీర్పేటకి లింక్ అవుతుంది, ఇంకొకటి వెళ్ళి సింగూరు ప్రాజెక్ట్కి దిగువన మనకు ఎక్కడ సంగారెడ్డి జిల్లాలో దాన్ని కలుపుతున్నారు కదా. అక్కడ సింగూరు ప్రాజెక్ట్లో కలుపుతున్నారని ఇచ్చాడు. అంటే ఆ స్టేట్మెంట్ ఏంటి? తప్పు. అంటే అప్పటికి అది కాంటెంపరీ ఇష్యూ కాబట్టి దానికి సంబంధించి ఏంటి డిజైన్ మీద ప్రశ్నలు అడిగాడు, ఆ ప్లాన్ మీద. ఇప్పుడు అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి మీద అడుగుతాడు. లేదంటే నదులకు, ఉపనదులకు లింక్ అడుగుతాడు. లేదంటే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవి అడిగే అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు ఒకసారి మీరందరూ చూసే ఉంటారు కానీ నేనైనా ఒక్కసారి మీకు ఇవి చూపెడతాను చూడండి. వరల్డ్ జాగ్రఫీ, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్కి సంబంధించిన క్వశ్చన్. అసలు ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగాడంటే, ఈ క్రస్ట్ మ్యాంటిల్, ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ ఇవి ఇచ్చి దానికి ఏం అడిగాడండి? డెప్త్ టు సర్ఫేస్, లోపల నుంచి పైకి అడిగాడు, అమర్చండి అని. అది మనకు ఏంటి? పోల్డర్స్, అవి నెదర్లాండ్స్లో మనకు ఏంటి భూస్వరూపాలు, అవి వాటికి సంబంధించి అడిగాడు. ఇది ఏ కేటగిరీకి చెందుతుంది ఏంటని. ఇది చూడండి. ఇంకా మనకు రాక్స్ యొక్క ఫీచర్స్ మీద అడిగాడు, శిలల యొక్క లక్షణాల మీద అడిగాడు. అంటే జియోమార్ఫాలజీలో
మనం చూసుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ ఫామ్స్, ముఖ్యంగా టెర్షరీ ల్యాండ్ ఫామ్స్ ఒకటి, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఒకటి, రాక్స్ ఒకటి, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ ఒకటి చూసుకోవాలి. తర్వాత మనకి కరెంట్స్ చూడండి అమ్మా. ఓషనోగ్రఫీ అంటేనే ఇదిగోండి సరగసోసి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రము. కరెంట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఇంకొకటి బాటమ్ రిలీఫ్లో మైనర్ ఏంటి, మేజర్ ఏంటి అని అడిగాడు. ఏమైనా ఇంకా స్కోప్ అడిగితే కరెంట్స్ మిస్ అయితే ఒకవేళ సెలైనిటీ మీద అడిగే అవకాశం ఉంటుంది, సెలైనిటీ మీద అది కూడా చూసుకోండి. లేదా ట్రెంచెస్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు. మ్యారియానా, ప్యూటారికో, జావా, ఇంకో ట్రెంచ్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు. ఓకే, క్లైమటాలజీ మీద తక్కువ ప్రశ్నలు అడిగాడు. ఇదిగోండి తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలతో ఏ ఏ జిల్లాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి, దీంట్లో ఉన్నది ఏది లేనిది ఏది, అలాంటి అంశం మీద ప్రశ్న వచ్చింది. ఫిజియోగ్రఫీకి సంబంధించి లేదా ఇంట్రడక్షన్. ఇదిగోండి కనుమ మీద అడిగాడు, శిఖరం, పశ్చిమ కనుమల్లో లేని శిఖరం ఏది, ఎక్కువగా శిఖరాలే. మళ్ళీ చూడండి శిఖరాలు మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, తర్వాత మనకు లక్షద్వీప్ కోణంలో అడిగాడు. ఇది ఏంటిది, మనకు ప్రవాల బిత్తికలు, కోరల్ రీఫ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని. ఓకే, తర్వాత చూడండి అమ్మ, మనకు ఇది నదులకు సంబంధించి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటి అడిగాడు. ఇది ఈవెన్ నాకు కూడా తెలియదు. నేను కూడా ఏం చేయాలి, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చదవాలి. మీకు నిజంగా చెప్తున్నాను, తెలంగాణకు సంబంధించి జాగ్రఫీ అదేవిధంగా ఎకానమీలో ఎక్కువ మార్క్స్ రావాలంటే మీరు కనీసం ఈ 2 డాక్యుమెంట్స్ చూడండి. తెలంగాణ స్టేట్ ఎకనామిక్ అవుట్లుక్ ఒకటి, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఒకటి. అయితే ఇంకా పాత స్కీమ్స్ కోసం అడిగే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మొన్న అయితే ఏపీపీఎస్సీలో ఏదో డిఈఓ ఎగ్జామ్ ఒకటి జరిగింది. దాంట్లో అప్పటికి ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేంజెస్ లేవు కదండి. అయినప్పటికీ వైకాపా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ పాత ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమం 3వ విడత ఎప్పుడు ప్రారంభమైంది అని కూడా అడిగాడు. సో స్కీమ్స్ ఎప్పుడు అడుగుతాడు ఏంటనేది చెప్పలేం, కానీ ఇక్కడ మీరు చదివేటప్పుడు మీరు ఈ 2 చదవాలి. తెలంగాణ స్టేట్ ఎకనామిక్ అవుట్లుక్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. లాస్ట్ టైం ఈ 2 నుంచి ఒక 10 బిట్ల వరకు ఈజీగా అడిగాడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. ఇప్పుడు మీకు టైం లేదు కాబట్టి ఆ 2 ఒక 3-4 అవర్స్లో చదవాలి. అంటే ఆ 2 ఒక్కొక్క దాంట్లో 10-12 చాప్టర్లు ఉంటాయి కాబట్టి ఆ 10 చాప్టర్లో ఫస్ట్ కీవర్డ్స్ అని ఇచ్చుంటాడు, అర్థమైందా, లేదా హైలైట్స్ అని ఇచ్చుంటాడు. కీవర్డ్స్, హైలైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక టాపిక్ ఉందనుకోండి. ఆడు చెప్పాడు తెలంగాణ స్టేట్ has a 17,200 megawatts of installed capacity, a 16,700 megawatts of contracted capacity. అట్లా చదువుకోండి. ఎక్కడెక్కడ మనకి థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి, జల విద్యుత్ ప్రాజెక్టు ఉన్నాయో చెప్తున్నాడు. అది చెప్తున్నప్పుడు మీకు ఒకవేళ బ్రెయిన్లోకి వస్తే ఎస్, మొన్ననే మోదీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి మేరా బడాబాయ్ అన్నాడు. ఎందుకు బడాబాయ్ అన్నాడు, ఎన్టీపీసీ రామగుండం, ఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్లాంట్లో మొదటి యూనిట్ 800 మెగావాట్లు మళ్ళీ ప్రారంభించారు. అలాంటి కరెంట్ ఇష్యూస్ మీద కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక 4-5 గంటలు వేస్ట్ అయినా సరే ఈ 2 డాక్యుమెంట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా చూడాలి. తెలంగాణ స్టేట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. ఇవి నాకు ఇంతకుముందు కూడా తెలియదండి, అంటే కొంత ఐడియా ఉంది బీయింగ్ ఏ జోగ్రఫీ ఫ్యాకల్టీ, బట్ నేను స్పష్టంగా చెప్పలేను. ఆ ఎగ్జామ్ టైంలో అంత టెంపరేచర్స్ మధ్యలో మనం ఒక టెన్షన్లో రాస్తుంటాం కాబట్టి ఏదో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి బొగ్గులవాగు అడిగాడు. ఓకే, బొగ్గులవాగు కొంచెం ఐడియా ఉండొచ్చు, మనం ఏమి జయశంకర్ భూపాలపల్లి అని చెప్పగలుగుతాం. లంకసాగర్, గొల్లవాగు, రామడుగు. ఓకే, ఇవేంటివి మీరు ఎప్పుడైనా విన్నారా? ఎస్, వినలేదు. ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఇరిగేషన్లో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ చూస్తే మనకు ఆ బిట్ వచ్చేస్తుంది. అలాంటి బిట్ పెట్టారంటే ఇంకా తిరుగులేదు, మీకు అర్థమవుతుంది, ఈజీగా క్వాలిఫై అవుతారు. ఓకే, నెక్స్ట్ చూడండి ఏంటిది, ఇగోండి ఎల్ నినో, మ్యాస్క్రిన్ హై, మాన్సూన్స్ మీదనే ఫోకస్ పెట్టాడు. ఓకే, ఋతుమవరం దానికి సంబంధించి మనకు క్లైమేట్కి సంబంధించి గాంధారీ వనం. అండ్ ఇక్కడ చూడండి టాప్ 4 డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏమడిగాడు, టోటల్ జాగ్రఫికల్ ఏరియా ప్రకారంగా చూసుకుంటే వాటి యొక్క షేర్ బట్టి అడిగాడు అనమాట. అంటే వాటి యొక్క ఐడెంటిఫై ద టాప్ 3 డిస్ట్రిక్ట్స్ విత్ హైయెస్ట్ షేర్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా టు దేర్, వాటి యొక్క అంటే పర్సంటేజ్, అటవీ పర్సంటేజ్ అడిగాడు. ములుగు వస్తుంది ఫస్ట్ ప్లేస్, సెకండ్ భద్రాద్రి కొత్తగూడెం వస్తుంది, అండ్ కుమరం భీం కామన్ అది. సరే, మీరు ఈ ఆన్సర్లు చూడాల్సిన అవసరం ఇక్కడ లేదు. సో ఇది కూడా ఎక్కడుంది సార్ అని మీరు అడగొచ్చు. మళ్ళీ అక్కడే ఉంది. ఎక్కడుంది, తెలంగాణ స్టేట్ ఎకనామికల్ అవుట్లుక్, సోషియో ఎకనామికల్ అవుట్లుక్ లేదా తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఉంటుంది, తిరుగులేదు. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ప్రారంభించినా గవర్నమెంట్ తరఫున అవి కూడా అక్కడ మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి మనకేంటి అగ్రో క్లైమాటిక్ జోన్స్ 3 ఉన్నాయి, నార్త్, సెంట్రల్, సౌత్. వాటి మీద అడిగాడు. లేదా ఈసారి క్రాప్స్ మీద అడగచ్చు.
వేరుశెనగ ఎక్కువగా పండిస్తున్న జిల్లా. ఓకే, వరి వానాకాలంలో ఎక్కువగా ఏ జిల్లాలో పండుతుంది, అట్లా ఏమైనా అడగచ్చు మనకు. ఓకే, నెక్స్ట్ ఏంటి, మైన్స్ అండి. చెప్పాను కదా, మైన్స్ ఇచ్చాడు, స్టేట్స్ ఇచ్చాడు, నేషనల్ లెవెల్లోనే అడుగుతున్నాడు. ఇక్కడ మైన్స్ ఇచ్చాడు, మైన్స్ స్టేట్స్ రెండు ఇచ్చాడు, వాటి యొక్క ఏంటి మినరల్ ఇచ్చాడు. మలస్క్ అండి, ఇందాక నేను కన్ఫ్యూజ్ అయ్యాను కదా, మధ్యప్రదేశ్ మలస్క్ అండి దేనికి సంబంధించిందో, ఇది కాపర్. కొన్ని ఏంటి, కోడింగమలై ఒడిషా, మేబీ బాక్సెట్ అయి ఉండొచ్చు. ఓకే, బయలుదిల్ల ఐరన్. ఓకే, కుందేర్ కోచా గోల్డ్. వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అడుగుతున్నాడు. సో మినరల్స్, మైన్స్, లేదా మైన్స్ అండ్ స్టేట్స్, వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు అండి ఇక్కడ. ఓకే, ట్రాన్స్పోర్ట్, వాటర్ వేస్ మీదనే అడిగాడు. మనకు ఒకే ఒక గ్రూప్ 2 కండక్ట్ చేశారు 2016లో కదండి. ఆ గ్రూప్ 2లో కూడా నేషనల్ వాటర్ వే అడిగాడు, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కారిడార్స్ అడిగాడు, కార్బన్ న్యూట్రల్ స్టాటస్ ఎయిర్పోర్ట్ ఏదని అడిగాడు. ఓకే, ఇంకోటి ఏంటి, మనకు రైల్వే జోన్స్ ఒకటి అడిగాడు. వాటి మీద కొంచెం చూస్తుండండి. మనకి 17 రైల్వే జోన్స్. కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ మనం రాయ్పూర్ అనుకుంటాం, తప్పు. సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ కోల్కతా, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ బిలాస్పూర్. నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ మనం గౌహతి అనుకుంటున్నాం, తప్పు. నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ గోరఖ్పూర్. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ ఏంటి మనకు, మాలేగావ్, గౌహతి. అట్లా కొంచెం ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామో వాటిని చూసుకోవాలండి. ఇంకా జనాభా మీదనే ఎక్కువ అడుగుతున్నాడు. సాంద్రత ఎక్కువగా ఉన్నవేవి, సాంద్రత తక్కువగా ఉన్నవి ఏంటి, జనాభా ఎక్కువగా ఉన్నది ఏంటి చూడండి. కంప్లీట్ సెక్స్ రేషియో, పిల్లల్లో సెక్స్ రేషియో కోసం అడిగాడు. క్లాసిఫికేషన్ ఆఫ్ టౌన్స్, ఎన్ని బిట్స్ వచ్చాయి, 3. నెక్స్ట్ చూడండి, అర్బనైజేషన్ 4. ఓకే, ఇవి డిజాస్టర్స్ సంబంధించి కరెంట్ ఇష్యూస్ 2. ఇది క్లాసిఫికేషన్, ఇది కరెంట్ ఇష్యూస్ మీద అడిగాడు. అంటే జనాభాకు సంబంధించి చూడండమ్మా, మనకు అంటే మినిమం గ్యారంటీ బిట్స్ వస్తున్నాయి మనకు. సింపుల్గా గుర్తుంచుకోవచ్చు ఇవన్నీ. ఓకే, అంటే ఆ సోషల్ జోగ్రఫీ ఏదైతే ఉందో, సెన్సస్, పాపులేషన్ లాంటివి ఏవైతే ఉందో దాని మీద కొంచెం ఫోకస్ పెట్టండి. ఎగ్జామ్ ముందు రోజు కూడా వీలుంటే ఒక్కసారి అది చూడండి. ఓకే, కొన్ని టేబుల్స్ ఉంటాయి, కరెంట్స్కి సంబంధించిన టేబుల్స్, రాక్స్కి సంబంధించిన టేబుల్స్, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్కి సంబంధించిన టేబుల్స్, అదేవిధంగా మనకు హైయెస్ట్ పీక్స్ సంబంధించిన టేబుల్, అదేవిధంగా మనకు ఈ సెన్సస్ జనాభా లెక్కలు సంబంధించిన ఇన్ఫర్మేషన్, తెలంగాణ అండ్ ఈవెన్ ఇండియా, వాటికి సంబంధించి ఒకసారి చూడండి. ట్రైబల్స్ ఏమైనా ఉంటే అది కూడా చూడండి. ట్రైబ్స్ మీద కూడా క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కూడా. ఓకేనా, నాకు తెలిసి ఇది ఎంత 2.5 hours అనుకుంటా కదమ్మా ఎగ్జామ్. 150 minutes, 150 bits. సో మ్యాథ్స్ ఒక 25 to 30 bits అడిగే స్కోప్ ఉంది. 25 వరకు అడుగుతాడు, దానికి 1 minute సరిపోదు. కాబట్టి మ్యాథ్స్కి ఒక 45 to 50 minutes మనం ముందే ప్రిజర్వ్ చేసుకుని ఉండాలి. ఈవెన్ మీరు ఎంత తోపైనా ఏమైనా సరే, అర్థమవుతుందా? అంటే మనం ఒక 1.5 hourలోనే మిగతా ఎగ్జామ్ని కంప్లీట్ చేసేయాలి. రైట్, సరే, ఇక్కడ నెగిటివ్ మార్క్స్ లేవు అనేది మనకు ప్లస్ పాయింట్. అండ్ కామన్ కట్ ఆఫ్ ఉంది అనేది కొంతమందికి అడ్వాంటేజ్గా కూడా ఉండొచ్చు, కొంతమందికి డిసడ్వాంటేజ్. అయినా బాధపడకండి, కన్సర్న్ రేషియోలో లేకపోతే చివరి వరకు కూడా దాన్ని లాగే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ లేకుండా వెళ్ళండి. వెళ్ళాక ఏంటంటే మీరు బిట్ ఆన్సర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ చదివారు, సరే, మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే మీకు చాలా డిఫికల్ట్ బిట్ వచ్చింది, భయపడొద్దు, ఏం కాదు, మీకు తెలిసిన ఆన్సర్ పెట్టండి. నెగిటివ్ మార్కే కదా, నెగిటివ్ మార్క్ లేనే లేదు కదా. సెకండ్ కూడా డిఫికల్ట్గా వచ్చింది, ఏం భయపడదు. థర్డ్ వచ్చింది, ఏమి రాదు, ఏమి భయపడద్దు. అందరికీ కూడా డిఫికల్ట్ బిట్, అది మీకే కాదు, అది గుర్తుంచుకోండి. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ నో ఫియర్, మొత్తం కంప్లీట్ చేయండి. 150 questions అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. అటెంప్ట్ చేయాలంటే మ్యాథ్స్కి ఒక 45 minutes to 50 minutes మీరు టైం ఇచ్చుకోవాల్సిందే. అది ఇచ్చుకోవాలంటే మిగతా గంటన్నర, 1:40 నిమిషాల్లోపు మనం ఆల్మోస్ట్ 120 బిట్ల వరకు పెట్టాలంటే స్పీడ్గా చదవాలి, ఆన్సర్ పెట్టాలి. మళ్ళీ రెండోసారి వచ్చి పెడతామంటే కుదరదు. మీరు చదివిన వెంటనే ఎట్ ఏ టైం బెస్ట్ ఆన్సర్ ఆ 4లో ఏదో ఒకటి పెట్టేయండి. సార్ ఆలోచించేస్తాము, ఆలోచించి కూడా మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. ఎక్కడి వరకు అండి, మనం మ్యాథ్స్ వరకు. కాబట్టి వీలున్నంత త్వరగా చదివి మీరు డెసిషన్ తీసుకోండి ఆన్ ద స్పాట్. కొంతమంది తర్వాత పెడతామని చెప్తారు, తర్వాత పెట్టేటప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఒకదాని బదులు ఇంకోటి పెడతారు, ఒకటి చదివి ఇంకోటి ఆన్సర్ పెడతారు. ఇది తప్పేమో, ఇది కట్ చేసి ఇంకోటి పెడదాం అనుకుంటారు. అలాంటివి ఏమీ చేయదు దయచేసి. స్టార్టింగ్ నుంచి తెలిసిన ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి, తెలియని దానికి గెస్ట్ చేసి అది పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అట్లయితే ఒక 10 నిమిషాలు మిగిలిన ఒక 4-5 మ్యాథ్స్ బిట్స్ చేసుకోవచ్చు చివరిలో. అర్థమైందా? భయపడకండి, ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాం ప్రిలిమ్స్. కాబట్టి హ్యాపీగా నీట్గా రాసిరండి. ఒక 15 నిమిషాలు ముందెళ్ళండి, ఒక అరగంట ముందెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి. ఏ తలకాయ నొప్పి ఉండదు, టెన్షన్ అనేది ఉండదు. రైట్, ఇది అయిపోయాక మెయిన్స్ కోసం మాట్లాడుకుందాం. ఒక 4 to 5 days గ్యాప్తో 15th నుంచి మనకు జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్. జాగ్రఫీకి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి నావి.
అండ్ ఈసారి ఎన్విరాన్మెంట్ కూడా తీసుకుంటున్నాను. చాలామంది స్టూడెంట్స్ అడగటం, వీలున్నంత వరకు బెస్ట్ ప్రైసెస్లోనే ప్రొవైడ్ చేయమని నేను రోహిత్కి చెప్తున్నాను, రోహిత్ సార్కి. కాబట్టి జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, మెయిన్స్ అది ఇంకా కంప్లీట్ అనమాట. అది ఒకవైపు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి 1 అవర్ జాగ్రఫీ, 1 అవర్ ఎన్విరాన్మెంట్. ఇంకోవైపు ఇమీడియట్గా ఆ రోజే 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు పెడితే నేను దాన్ని ఇవాల్యుయేట్ చేసి 1 or 2 డేస్లో పంపిస్తాను రిటర్న్. ఐ మీన్ అట్లీస్ట్ మనం ఆన్లైన్ మనకి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాట్సాప్, వాటి ద్వారా పంపించడానికి ప్రయత్నిస్తాము. జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ రెండింటి మీద కూడా ఖచ్చితంగా మెయిన్స్ సెషన్ స్టార్ట్ చేస్తామండి ఇక్కడ. ఓకేనా? ప్రశాంతంగా, నీట్గా, మంచిగా రాసి మెయిన్స్కి ఇంకా మెయిన్స్ పోరాటం సిద్ధపడదామండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.